ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకుని అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య ఇక జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మనం అనుకున్నది జరిగింది, ఇక ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటూ అనంగానే నువ్వు సంతోషపడిపోతే కుదరదు. తను శాశ్వతంగా ఆదిత్యకి దూరం అయ్యేలా చెయ్యాలి. నీ ఆదిత్యాన్ని నీ సొంతం చేసుకోవాలి. ఆనంది గురించి నువ్వు తక్కువ అంచనా వేయకు. తను మామూలుది కాదు. తను తలుచుకుంటే ఏదన్నా చెయ్యగలదు. అందులోకి ఇంట్లో వాళ్ళందరూ తనకి సపోర్టుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తనని తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పుడు ఎలాగో ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు నీ బాధ్యత నిలబెట్టుకో, నీ ఆదిత్యాన్ని నువ్వు దక్కించుకో అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఎలా దక్కించుకోవాలి? నేను ప్రయత్నాలన్నీ చేస్తున్నానే, కానీ ఆదిత్య నా మాట వినడం లేదు కదా అంటూ అనంగానే అదే మరి నువ్వు వినేలా చేసుకో అని చెప్తూ ఉండంగానే ఇంతలో ఆదిత్య అయితే ఆనందిని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అది చూసిన జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరుగుతుంది అంటూ అనంగానే సరే పద పద వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అంటూ ఇక జీవన అలేఖ్య ఇద్దరూ కూడా వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంది, నువ్వు నన్ను ఎక్కడ క్షమించవు, నాకు ఎక్కడ దూరం అవుతావని చాలా భయపడ్డాను. కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. నువ్వు నన్ను క్షమించి నా భార్యగా ఇంట్లో అడుగుపెట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి మనం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటూ ఆదిత్య అయితే ఆనందిని భార్యగా దగ్గరికైతే తీసుకుంటాడు. అలేఖ్య, నా ఆనందిని నాకు దూరం చెయ్యాలి అనుకున్నావు, అది ఎప్పటికీ జరగని పని అంటూ ఆదిత్య అయితే ఆ విధంగా అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.